శుభోదయం. గుడ్ మార్నింగ్. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. మీరందరూ బాగున్నారని తలుస్తున్నారు. ఈ ఉదయకాలం మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయమునకై దేవునికి స్తోత్రాలు చెల్లించుకొనుచు దేవుని వాక్యం నుంచి వచ్చిన మాట మనం చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం ఇలా రాయబడింది. దేవుడు యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు నేనెరుగను. నా తమ్ముడికి నేను కావలివానినా అనెను. మనందరికీ తెలిసిన సంగతి ఇది. హేబేలు ఇచ్చిన అర్పణ దేవుడికి నచ్చింది. దాని కారణం చేత కయీను హేబేలుని చంపేయటం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఇలా జరిగిందో దేవుడు వచ్చి కయీనుని అడగటం, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడుగుతుంటే, నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడినా అంటున్నాడు. ప్రియులారా, ఈ వచనం చదువుతున్నప్పుడు నాకొక తలంపొచ్చింది. దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథంలో ఒక వచనం నాకు జ్ఞాపకానికి వస్తుంది. అదేంటంటే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదివినప్పుడు, ప్రతి సేవకుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళిన సమయంలో వారిని పాపం విషయంలో ఒప్పింపచేసి పశ్చాత్తాపం చెందే విధంగా వర్తమానాలు అందించి ఖండితింపుగా వర్తమానాన్ని అందించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సేవకుడిని ఒక అన్నగా, హేబేలు తమ్ముడైతే కయీను అన్న అయ్యాడు కాబట్టి చాలా చోట్ల మనం చూస్తాం. అన్న, అన్నయ్య గారు, అన్న అని సంబోధించటం మనం సేవకుల్ని చాలాసార్లు మనం వింటుంటాం. అయితే కయీను కూడా అన్నే, హేబేలు తమ్ముడు. దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగుతున్నప్పుడు కయీను అంటున్నాడు, నేను వాడికి ఏమైనా కావలి వాడినా అని అడుగుతున్నాడు. యథార్థంగా చెప్పాలంటే ప్రతి సేవకుడు ఒక కావలివాడే. ప్రతి సేవకుడు ఒక కావలివాడే అని యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం బట్టి నాకు అర్థమవుతుంది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞియగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను పెట్టవలెనని వానిని హెచ్చరిక చెయ్యకయు నుండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అంటున్నాడు. అంటే కావలివాడే. ఉత్తరవాదిగా ఎంచుదునంటే కావలివాడే. అంటే ఈ వచనం తాలూకు అర్థం ఏంటంటే, నేను వాడు చేసిన దోషమును బట్టి వాడు చనిపోతాడు అని చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితింపుగా ఆ విషయాన్ని అతనికి ప్రకటించాలి. ఒకవేళ అతను తన యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు మార్చుకుంటే ఓకే. ఒకవేళ మార్చుకోకపోతే ఖచ్చితంగా అతని దుర్మార్గత వలన అతను చనిపోతాడు. అయితే అతని రక్తమునకు నీవు ఉత్తరవాదిగా నిన్నెంచుదును అంటున్నాడు. అంటే ఈ మాటలు విన్న సోదరి సహోదరులు, సేవకులు ఖచ్చితింపుగా వాక్యం చెప్తే దాన్ని అంగీకరించవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే వారు మీకు కావలి వారిగా ఉన్నారు. వారు మీకు ఎలా ఉన్నారు? కావలి వారిగా ఉన్నారు. ప్రతి సేవకుడు ఆ యొక్క విశ్వాసి పట్ల ఒక కావలివాని వ్యవహారం చేయాలి. అందుకే వాడిని కాపరి అన్నారు. కావలివాడు. ఎందుకంటే ఆ ఆత్మల విషయమై దేవుడు సేవకుల్ని ఉత్తరవాదులుగా చేయబోతున్నారు. ఆయన అడుగుతాడు వాళ్ళని. కనుక వాక్యాన్ని ఖచ్చితింపుగా చెప్పాల్సిన వారై ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా పిల్లరా చాలా ఖచ్చితింపుగా నూతన నిబంధనలో వర్తమానం పొందుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ఏమండి 9, 10, 11 వచనాల్లో ఆ లిస్టు ఎవరైతే అన్యాయస్తులున్నారో, మోసం చేసేవారున్నారు, జారులున్నారు, విగ్రహారాధికులున్నారు, తాగుబోతులు, దోషకులు చాలా స్పష్టంగా చెప్పాలి. ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలి. ఖచ్చితింపుగా చెప్పాల్సిన బాధ్యత సేవకుల మీద ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నిజంగానే కయీను అన్నట్టుగా పిల్లరా సేవకులకి దేవుడు కావలివాని బాధ్యత అప్పగించాడు.
వాళ్ళు తప్పు దిద్దుతున్నప్పుడు, అడుగుతున్నప్పుడు ఆ బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు అడుగుతారు అది. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనం 21లో మనం చూసినప్పుడు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని మీతో స్పష్టంగా చెప్తున్నాను. పైన రాసినోళ్ళు అందరూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని చాలా స్పష్టంగా చెప్పబడింది. ఖచ్చితింపుగా వర్తమానాన్ని అందించగలగాలి. కనుక దేవుడు అలాగా ఆహ్, వర్తమానం ద్వారా ప్రజలతో వినేవారితో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం అంగీకరించవలసిన వారమే ఉన్నాం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందిన మనుషులను ఆజ్ఞాపించుచున్నాడు. కనుక ఆహ్, హెచ్చరించేటప్పుడు మొహమాటం లేకుండా హెచ్చరించటం. ఎందుకంటే ఆ ఆత్మలకు మనము దేవుని సేవకులు కావలివారుగా ఉన్నారనే మాట మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే. కయ్యను అన్న మాటకి 100కి 100 పాళ్ళు వాస్తవం. ఎందుకంటే నేను కావలివాడిని అన్నాడు. అయితే అతడు హేబేలు మంచి పని చేశాడు. కానీ కయ్యను అతన్ని చంపేశాడు. అసలు విషయం ఏంటంటే దాన్ని దీంతో మనం పోల్చుకుంటే నేను కావలివాడినా అని అడగడానికి లేదు. ప్రతి సేవకుడు విశ్వాసి పట్ల కావలివాని బాధ్యత పోషించవలసిన వారై ఉన్నాము అనేటువంటిది ఈ వచనాల ద్వారా అర్థమవుతుంది. అయితే విశ్వాసి చేయవలసిన పనేంటంటే దైవజనుడు లేతే సేవకుడు ఒక వ్యక్తి చేస్తున్నటువంటి దుర్మార్గత పైన ఖండితింపుగా, ఖచ్చితింపుగా వాక్యాన్ని అందిస్తున్నప్పుడు దాన్ని విని మారుమనసు పొందాలి. ఎందుకంటే ఆ యొక్క సేవకుడు ఎందుకు మమ్మల్ని ఇలాగ ప్రశ్నించాలి, ఎందుకు మమ్మల్ని ఇలా అడగాలి అని ఆయన మీద తిరగబడటం కాదు గానీ, లోపాలు సరిదిద్దుకుని చక్కపరచబడి మారుమనసు పొందితే ఆ వర్తమానం అందించిన సేవకునికి సంతోషకరం. అలాగే దేవునికి కూడా చాలా ఆ విషయమై ఆనందం కలుగుద్దని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి పట్ల కావలివాని బాధ్యత సేవకుడు భరిస్తున్నాడనే విషయాన్ని మీరు అందరూ గుర్తెరగాలని దేవుని సేవకుడిగా మీకు ప్రేరణనిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం ఇచ్చిన వర్తమానానికై స్తోత్రాలు. కావలివాని బాధ్యత సేవకుడిగా నేను నమ్మకంగా జరిగించడానికి, అలాగే వెంటనే ప్రియులు వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ దినం చేసే పని అంతట్లో తోడైనండి. ప్రకృతిని స్వాధీనంలో తీసుకోండి. తుఫాను ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు దేశంలో చోటు చేసుకోకుండా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధిగారు స్వస్థపరచండి. మేము మా జీవితం మార్చుతాను. మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి. యేసునామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని కృప, కుమారుడైన క్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు ఆ గొప్ప దేవుని కృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ గొప్ప దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.